రహస్యాలు ఈ కథలు. ఆ రహస్యాలని విప్పి చెప్తే 15 రోజులు పడుతుందండి సప్తశతి కనీసం. అంత అద్భుతమైన అంశం. అలాగే ఇప్పుడు అసతృప్తి పడక్కర్లే, మొత్తం కథంతా చెప్పుకుంటున్నాం. హుంకారేణేవ తం భస్మసా చకార అంబికా తదా. హుంకార మాత్రం చేత ధూమ్రలోచనుడు దగ్ధమైపోయాడు. వెంటనే వాడి వెనకాల ఉన్నారుగా 60,000 రాక్షస సైన్యం. వీళ్ళు విజృంభించారండి. విజృంభించగానే అమ్మ నవ్వుతూ చూస్తుందంటే ఆవిడ కదల్లే, ఆవిడ దగ్గరున్న వాహనం కదిలింది ఒక్కసారి. ఎవరు? సింహం. ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలని చెప్పాను కదా. శ్రీ సింహాయ మహాబలాయ నమః. ఆ సింహం ఒక్కసారి కదిలిచ్చింది. ఆవిడ విజృంభించింది రాక్షసులందరిపై. అమ్మవారు చూస్తూ కూర్చున్నారంటే ఇక సింహమే మొత్తం విజృంభణ. ఎలా కొట్టిందంటే ఒక్కొక్కరిని జూలు విదిలించిందంటే ఒక్కసారి. ఆ జూలు విదిలింపులకే అనేక మంది ఎగిరి మరణించారు. గర్జనలతో కొందరు గుండెలాగిపోయాయి, కొందరు పంజాలతో కొట్టింది ఆగకుండా, మరికొందరిని కోరలతో చీల్చి చెండాడింది, మరికొందరిని గోళ్లతో చీల్చివేసింది. జఠరాంతర్భాగాలని గోళ్లతో చీల్చివేసింది. పాటయామాస నఖై కోష్ఠానికేశరి. ఈ విధంగా విజృంభిస్తుంది. కొందరు శిరస్సుల మీద పంజాతో కొడితే ఆ శిరస్సు ఎగిరిపోయేది ఒక్కొక్కడు కూడా. అలా విజృంభించి అతి తక్కువ కాలంలోనే మొత్తం ఆ సైన్యాన్నంతటి నశింపజేసింది. క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మహాత్మనా తేన కేసరిణ దివ్యా వాహనేన అతి కోపినా. అతి కోపం పొందిన దివ్యమైన అమ్మవారి వాహనం చేత 60,000 రాక్షస సైన్యం కూడా క్షణకాలంలో నశింపబడింది. వెంటనే ఈ వార్త వెళ్ళిపోయింది. శుంభుడికి ఉక్రోషం వచ్చింది. సేనాధ్యక్షుని పంపితేనే వాడి పని పూర్తి అయిపోయింది. వెంటనే ఆగ్రహంతో తన దగ్గరున్న అతి ప్రధానమైన వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చాడు. ఎవరు వాళ్ళు అంటే ముందు ఈ న్యూస్ తీసుకొచ్చారు వాళ్ళిద్దరు. హే చండా, హే బలైర్భగవి పరివారితం తత్ర గచ్చతి గత్వాత సా సమానీయతాం లఘు కేశ స్వాకృష్యపద్భావ యది వత్సంశయో యుధి తదా శేషాయుధై సర్వై అసురైర్వినిహన్యత. జుట్టుబట్టి తీసుకురండి, బంధించి తీసుకురండి, లేదా సమస్తమైన రాక్షసుల ఆయుధాలు తమని సంహరించండి, అంతేగాని ఒట్టిన రాకూడదు, వెళ్ళండి అని చండముండిని పంపించారు. చండముండులు సామాన్యులు కారండి. వీళ్ళు ఇంచుమించు వాళ్ళ దగ్గరున్న మహాసేనలు అన్నిటితో బయలుదేరిపోయారు. చతురంగ బలాలతో ఆయుధాలతో బయలుదేరిపోయారు. ఎక్కడికి? హిమవత్పర్వత ప్రాంతానికి. ఆ హిమవత్పర్వత ప్రాంతంలో ఒక శిఖరం. ఆ శిఖరంపై సూర్యకాంతి పడుతూ బంగారు కాంతులతో మెరిసిపోతుంది. ఒక బంగారు మేరు పర్వతంలో మెరిసిపోతుంది. ఆ శిఖరం మీద సింహంపై కూర్చుని అమ్మవారు దర్శనమిస్తున్నారు. అక్కడ ఆ దివ్య దృశ్యాన్ని మనం చూడాలి. దదృశుస్తే తతో దేవీం ఈషద్ధాసాం వ్యవస్థితాం సింహస్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచని. ఆ బంగారు శిఖరంపై సింహాసనంపై కూర్చుని చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఆ తల్లిని చూశారు. చూసి మీదకొస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి ఒక్కసారిగా తత కోపంచకారొచ్చైరంబికా తానరీం ప్రతి కోపేన తాస్యావదనం అశీవర్ణమభూతదా. కోపంతో చూసిందని అంత నవ్వుతున్న తల్లి ఒక్కసారి కోపగించుకుంది. ఆ కోపంతో అమ్మవారి శరీరంతో అమ్మవారి కనుగొమల ముడిలోంచి ఒక ఆవిడ పుట్టుకొస్తున్నారు. ఆవిడికి స్వాగతం పలుకుతూ నమస్కారం చేద్దాం. ఆ తల్లి అనుగ్రహం చాలా ప్రధానం. అంతేకాదు చండీ మంత్ర జపపరాయణులు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి తెలియవలసిన ప్రధానమైనది ఏంటంటే మొదటి బీజాక్షరాల్లో 3 చరిత్రలు ఉన్నాయి. మొత్తం సప్తశతంతో 3 బీజాక్షరాలు ఉన్నాయి. 3 బీజాక్షరాల తర్వాత వచ్చే నామం చాముండా. ఆవిడ ఇప్పుడు రాబోతోంది. అంటే ఈ శక్తి అతి ప్రధానమని చెప్తున్నారు ఇక్కడ. ఇది ఒక విధంగా కాళీ ఉపాసన కనుక చాముండా అనబడేది ప్రధాన శక్తి. ఆ ప్రధాన శక్తి ఇప్పుడు వస్తోంది. ఆ తల్లికి నమస్కారం చేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చింది విడ? భృకుటి కుటిలా తస్యా లలాట ఫలకాధృతం కాళీ కరాళవదనా నిష్క్రాంతాసిపాసిని విచిత్ర ఖడ్వాంగధరా హిమాలా విభూషణ దీపి చర్మ పరిధాన శుష్క రక్తాతి భైరవ అతి విస్తారవదన జిహ్వానల భీషణ నిమగ్నా రక్తనయన నాదాపూరిత దిగ్ముఖా సా వేగేన అభిపతిత ఘాతయంతి మహాసురా. ఎలాంటి తల్లి వచ్చిందంటే కరాళమైన భయంకరమైన వదనంతో ఖడ్గము అదేవిధంగా పాశము మొదలైన ఆయుధాలు ఖట్వాంగము ధరించి దీపి చర్మ పరిధాన ఏనుగు చర్మాన్ని ధరించి సర్పములు అలంకరించుకుని భయంకరమైన విస్తారమైన వదనంతో వేలాడుతున్న ఎర్రని నాలికతో ఎర్రని కళ్ళతో గర్జనలు చేస్తూ ఆ గర్జనలతో ఆకాశం ప్రతిధ్వనించేలాగా మహావేగంగా వచ్చింది ఆ తల్లి. ఇక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మల ముడిలోంచి వచ్చినటువంటి ఆ తల్లి పేరు కాళీ. ఈ తల్లి పేరే కాళీ. ప్రధానంగా తెలుసుకోవాల్సినది ఈ తల్లికి తర్వాత మరొక పేరు రాబోతుంది. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించి ఈవిడ చేసే పనిని చూద్దాం. ఆవిడ వస్తూనే ఒక్క క్షణం ఆలస్యం చేయలేదండి.
వెంటనే డ్యూటీలో దిగిపోయింది అనమాట. వస్తూనే అసురుల మీదకి ఒక్కసారి లంఘించి వెళ్ళింది. వెళ్ళి అక్కడ కనబడుతున్న రాక్షస సేనల్ని ఎలాగ ఆవిడ మట్టు పెడుతోందంటే, ఆవిడ మీదకి వస్తున్న సైన్యాలు, కొన్ని గుర్రాల దళాలు వస్తున్నాయి రౌతులతో సహా, ఇలా చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుంటారు వాళ్ళందరినీ. ఇంకోవి రథాలు వస్తున్నాయి, సారథులతో గుర్రాలతో సహా రథాలని మరొక చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుంటుందండి ఇక్కడ. ఇంకా ఆ తర్వాత వచ్చే గజబలం కానీ పదాతి బలం కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ పట్టుకుని నోట్లో వేసుకుంటుంది. కొంతమంది రాక్షసుల మీదకి వస్తే జుట్టు పట్టుకుని ఒక్కసారి తిప్పి నోట్లో అవుతుంది ఇక్కడ. ప్రతి వాళ్ళని అమ్మ చేస్తున్న పని ఏమిటయ్యా అంటే, తైర్ముక్తాని శస్త్రాన్ని మహాస్త్రాన్ని తథాసుర ముఖేన జగ్రా కరుష దశనైర్ మధితాన్యపి. కొంతమంది వీటిపై బాణాలు వేస్తున్నారట, మీదకొచ్చి మింగేస్తుందని భయంతో ఆ బాణాలు నోరు తెరిచి మింగేస్తాం. కొంతమంది చక్రాలు వేస్తుంటే చెక్కిలేళ్ళలో లోపలికి లాగేసుకుంటుంది ఇక్కడ. ఇవి పరిశీలిస్తుంటే ఎలా ఉన్నదంటే, అనేకమైన గుండ్రంగా తిరిగే గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో బ్లాక్ హోల్స్ అని వాటిల్లోకి వెళ్ళిపోతుంటాయి ఇక్కడ. ఏ హోల్స్? బ్లాక్ హోల్స్, కృష్ణరంధ్రాలు. ఆ బ్లాక్ హోల్ శక్తి మహాకాళి, ఇది తెలుసుకోండి ఇక్కడ. అనంత విశ్వంలో మా వందలాది సూర్యమండలాలను కూడా మింగగలిగే శక్తి ఒక బ్లాక్ హోల్ ఉంటుందని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. అలాంటి ఒక మహాదృశ్యాన్ని ఋషి ఆనాడు వర్ణించాడు. ఒక్కటి తెలుసుకోవాలి, ఈ దేవాసుర సంగ్రామం జరుగుతున్నది ఎర్త్లీ ప్లేన్లో కాదు, భూమికి సంబంధించింది కాదు, అనంత అంతరిక్షంలో జరిగేటువంటి ఒక విశ్వ సంబంధమైన ఒక రహస్య యుద్ధం ఇదంతా కూడా. కనుక గ్రహాలకి అంతరిక్షంలో జరిగే పరిణామాలు ఇవన్నీ కథలు చెప్పబడుతుంటాయి. కనుక మహాకాళి అంటే ఆ కృష్ణరంధ్రముల యందు ఉండేటువంటి మహాకర్షణ శక్తి. అందుకే కర్షణత్వాత్ కృష్ణ, మహాకర్షణ శక్తి అది ఇక్కడ. అదే ఆ తల్లి. ఇది మనం ఆలోచిస్తే కాలమే ఒక కర్షణ శక్తి, అందుకే ఆవిడ పేరు కాళి. ఈవిడన్నిటిని మింగేస్తూ వెళ్ళిపోతుంది. ఇది ఆలోచించబట్టున్నాడండి. ఈవిడ ఎక్కడి నుంచి పుట్టింది మరొక్కసారి చెప్పండి. అమ్మవారి కనుబొమల ముడిలోంచి పుట్టింది. కనుబొమల ముడి అంటే ఆజ్ఞాచక్ర స్థానం. అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రం అంటే విశ్వరూపిణైన అమ్మవారి యొక్క ఆజ్ఞ అంటే సమిష్టి ఆజ్ఞాచక్రం, విశ్వానికి అంతరికి మూలమైన ఆజ్ఞాచక్రం. ఒక వ్యక్తిలో ఉన్న ఆజ్ఞాచక్రం వేరు, ఒక వ్యక్తికి పరిమితం. సమస్త విశ్వం యొక్క ఆజ్ఞాచక్రం అంటే అక్కడి నుంచి వచ్చింది. ఆజ్ఞ అంటే ఆర్డర్, అంతేకాదు శాసనం. అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్రం అంటే విశ్వాన్ని శాసించే అమ్మవారి యొక్క శాసన శక్తి నుంచి వచ్చింది ఆ తల్లి. కనుక సర్వాన్ని శాసించగలిగే శక్తి ఆజ్ఞాచక్రేశ్వర జగన్మాత. అంతేకాదు ఆవిడ పేరు కాళి. కాళి అంటే కాలమే కాళి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అన్నిటికంటే పెద్ద శక్తి కాలమే, అవునా లేదా? ఏమంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఎందుకంటే పాపం మొహం అలా ఏడుపు కొట్ట మొహం అంటే ఏం చేస్తామంటే అన్ని బాగున్నాయి కానీ టైం బాగోలేదండి అంటాడు ఇక్కడ. కనుక అన్నిటికంటే భయంకరం కాలం. కాలం అనుకూలిస్తేనే అన్నీ అండి, ప్రతికూల మీద ఒక్కటే లేదు. అంతేకాదు చూస్తూ చూస్తూ ఉంటేనే కాలం మార్చేస్తూ ఉంటుంది. నేను యవ్వనంలో ఉన్నాను, బలవంతున్నాను అనుకుంటూ అనుకుంటూ ఉంటూనే జుట్టు పట్టిపోతుంది, ఒళ్ళు వాలిపోతుంది, అవునా లేదా చెప్పండి. ఇక్కడ కాలం మింగేస్తుంది. అది గ్రహిస్తే అహంకారాలు చచ్చి ఊరుకుంటాయి, అవునా లేదా అండి? కాలతత్వాన్ని పరిశీలించండి, అహంకారాలు అణగిపోతాయి. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని చెందరే, వారేరి సిరి మూట కట్టుకొని పవన్ జాలరే, భూమిపై పేరే నిండనది. ఎంతమంది పెద్దలు మిడిసిపడిపోయారు, ఎక్కడికి పోయారు వాళ్ళందరూ? ఏమిటి మిడిసిపోదు? వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండములేలినట, పెనగుని వారల పేరులు మరచిరి మనుజ కీటముల మరవ్వరెరుగు అన్నాడు అన్నమాచార్య. బ్రహ్మాండాలు వెళ్ళిన బ్రహ్మలకే దిక్కు లేదు, 5 ఏళ్ళు పదవులు పట్టుకు వేలాడే మీకెందుకయ్యా అహంకారం అన్నాడు అన్నమయ్య. నేను కాదు తెలుసుకోండి ఇక్కడ. ఆఖరికి రెక్కల పురుగుల్లాగా అలా అలా మిడిసిపడి ఇలా ఇలా రాలిపోవడమే. కాలం మింగేస్తుంది అన్నిటినీ. కాలు జగద్భక్షక, మింగేస్తుందయ్యా కాలం. ఒక్కసారి అమ్మవారి రూపం తలుచుకోండి. ఆ నోరు తెరిచి ఎప్పుడు నోరు తెరిచి ఉంటుంది, ఓపెన్ మౌత్. అందుకే నాలుగు ఎప్పుడు వేలాడుతూ ఉంటుందంటే నోరు ఓపెన్ చేసుకుని చెప్పరిస్తా మింగేస్తా, ఎప్పుడు ఓపెనే, క్లోజ్ లేదు. అంటే కాలం నిరంతరం భక్షించడమే దాని పని. కాలో జగద్భక్షక, అవునా లేదో చెప్పండి. నిన్న ఏమైపోయింది? కాలం మింగేసింది. ఇవాళ ఏమైపోయింది? కాలం మింగేసింది. నా యవ్వనం ఏమైపోయింది? కాలం మింగేసింది. నా పదవి ఏమైపోయింది? కాలం మింగేసింది. అది నేనేమైపోతా? కాలం మింగేస్తుంది. నీకే కాదు, ఇంద్రాది దేవతలకు కూడా మింగేస్తుంది. ఇది కాలం యొక్క లక్షణం. అది ఎప్పుడు నోరు తెరుచుకుండడం అంటే లోకాన్ని మింగేసే కాలం. లేకపోతే అమ్మో హిందూ దేవతలు చాలా భయంకరంగా ఉంటారండి అంటుంది ఈ పిల్ల. దానికి మనం జ్ఞానం చెప్పాం. అవునండి హిందూ దేవతలు అంతేనండి అంటారు ఇంకొకరు. ముందు మనకేంటో తెలిస్తే కాళీ హిందూ దేవత కాదయ్యా, ప్రపంచాన్ని నడిపే కాలశక్తి, హిందువులకు పరిమితం కాదు. తెలుసుకో ఇక్కడ.
ప్రపంచాన్ని నడిపే పరమేశ్వర శక్తిని దేవతగా ఉపాసించే మతం పేరు హిందూ మతం. తెలుసుకోండి ఇక్కడ. కానీ కాళీ అంటే ఆ రూపాన్ని ఒక్కసారి తలంచుకోవాలి. ఆ నోరు తెరిచి నాలుక బయటకు దాచుందిట అంటే మింగేస్తుంటా జాగ్రత్త అని. పైగా అమ్మవారి మెడలో పుర్రెల దండ ఉంటుంది తెలుసా? ఏమిటా పుర్రెల దండ అంటే ఇప్పటికి అందరు బ్రహ్మలైపోయారో లెక్కలేదు. నీకు కావాలంటే దండిస్తా లెక్కెట్టుకో ఉంటుంది. ఆ దండకి కొలికి పూసి ఉండదు, అంటే ఇన్ఫినిట్. అందరు బ్రహ్మలైపోయారో ఆ బ్రహ్మలందరూ ఒక్కొక్కరిని ఒక దండగా తీసుకెళ్ళిపోయింది. అంటే కాలానికి అంతు లేదు అని చెప్పుకో. ఒక ఉదయం ఒక అస్తమయం బట్టి మాట్లాడుతున్నావు. ఉదయాస్తమయాలు లేని మహా అంతరిక్షంలో కాలం ఏమిటి? నీకు అంతు పట్టదు. సాపేక్ష కాలం మనకు తెలుసు, నిజమైన కాలం మనకు అర్థం కాదు. అది కాలస్వరూపం. అందుకే నీ తలకాయల పొగరులన్నీ కూడా కాలంతో పోతాయి. ఎన్ని తలకాయలు, నేను ఇది సాధించా, నేను ఇది చేశా అన్న తలకాయలన్నీ పుర్రెలైపోయి అమ్మ మెడలో దండలైపోయి. చూడండి ఇక్కడ ఆలోచనలన్నీ అమ్మ మెడలో హారాలయ్యాయి. కాదండి నేను ఇది చేశా అది చేశా అని చెయ్యి పెద్దగా ఎత్తుతూ మాట్లాడేగా ఆ చేతులన్నీ గౌన్లా కట్టేసుకుంటాం. అమ్మవారు తెలుసా, తెగిన చేతులు అమ్మవారు గౌనులా కట్టుకుని నిలబడుతున్నారు. ఇక్కడ పుర్రెలు దండగా ఉన్నాయి, చేతులు వస్త్రంగా ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అహంకారాలు రెండు, ఆలోచన ఆచరణ. ఆలోచన రూపమైన అహంకారాలన్నీ ఆ కాలి లాగేసింది, ఆచరణ రూపమైన అహంకారాన్ని తానే చుట్టేసుకుంది. తెలుసుకో, నీ ఆలోచనలు ఆచరణలు ఆ కాలంలో వెళ్ళిపోవలసినదే. అందుకే ఒకసారి అమ్మను అలా ఆలోచిస్తూ ఉంటే ఆ కాళీ భావన కదిలి శివపదమైపోయింది. ఆలోచన రూపమైన అహంకారాలన్నీ ఆ కాలి లాగేసింది, ఆచరణ రూపమైన అహంకారాన్ని తానే చుట్టేసుకుంది. తెలుసుకో, నీ ఆలోచనలు ఆచరణలు ఆ కాలంలో వెళ్ళిపోవలసినదే. అందుకే ఒకసారి అమ్మను అలా ఆలోచిస్తూ ఉంటే ఆ కాళీ భావన కదిలి శివపదమైపోయింది. ఒక మహానిశబ్ద సీమలో సకలమ్ము శమనమౌ పెనురేయులో కాలుని కాలి గజ్జల గలంగల లయలలో లయమైన ప్రళయవేళ నలుపు మలవోలె ఒక నెలట నిలిచినదదిగో చలువ మమతల కొండ కొలుచువారల అండ మహాకాళేశ్వరుని ప్రళయ లీలాలోల మహిత భయ దున్మత్త భావ దివ్యజ్వాల అయ్యతనువునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేళ మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేలమ్ములుగా చేరి ఆవరణలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళీ అని కాళీ శివపదంలో ప్రత్యక్షమవుతుందండి. ఇక్కడ అది కాళీ రూపం. ఆ తల్లి వస్త్రాలు ఉండబట. వస్త్రాలు అంటే కాలాన్ని ఎవడు కప్పగలడు, అది వస్త్రం లేకపోవడం అంటే అర్థం. కాలానికి హద్దు లేదు, హద్దుంటేనే వస్త్రం. హద్దు లేని అనంత శక్తికి వస్త్రం ఎక్కడ కడతావయ్యా? అనంత ఆకాశానికి బట్ట కట్టి చూద్దాం. ఆకాశం కూడా ఏ కాలంలో ఉందో ఆ కాలం నీకు అందుతుందా? అందుకే అందని అనంత శక్తి కాలం. ఆ కాలమే కాళీ. ఆ కాల రూపంతో అమ్మవారు లోకాన్ని శాసిస్తున్నారు. అవునా లేదా? ఎవడు అయినా సరే కాలానికి లొంగిపోవలసినదే. అవునా కదా? కనుక ప్రపంచాన్ని శాసించే శక్తి పేరే కాలం. కాల రూపంతో అమ్మవారు శాసిస్తున్నారు. ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో నిర్ణయించే అమ్మ శాసన శక్తి పేరు కాలం. ఇది ఆలోచిస్తే చాలు. అంతే కదా? విత్తనం వేసి కూర్చుని భజన చేసినా చెట్టు వెంటనే రాదు, అది రావాల్సిన కాలానికి అది వస్తుంది. ఇక్కడ ఆ ప్రకృతి రూపంలో కాలం నిర్దేశిస్తుంది. కనుక శాసించేదే కాలం కనుక, శాసనశక్తి ఆజ్ఞాచక్రం కనుక అక్కడి నుంచి పుట్టింది కాళీ. ఇది ఆంతర్యం. ఇంత విశేషం. కథలో దాగిన ఆంతర్యాలు తెలుసుకోవాలండి. ఇక్కడ అలా పుట్టిన కాళీ ఏం చేసింది? అన్ని మింగుతూ వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి? నువ్వు ఎంత మిడిసి పడుతున్నా మింగేస్తాను రా అని చెప్పడమే అందులో సంకేతం. కానీ అన్నిటి మింగుతూ వెళ్ళిపోయింది. ఎలా మింగిందంటే పంటికి తగలకుండా వెళ్ళింది. కొన్ని మాత్రం గట్టిగా కొరకాలను కొరికింది, కొన్ని అలా వెళ్ళిపోయేది లోపలికి. అంటే ఆ జగత్పక్షక లక్షణాన్ని చూపిస్తుంది. బఠానీ గింజలు వేసుకున్నట్టు వెళ్ళిపోయిందండి ఒక్కొక్కటి కూడా. ఆ తల్లి అలా విజృంభిస్తోంది. గ్రహమండలాలన్నీ జ్యోతిర్మండలాలన్నీ బఠానీ గింజల్లా మింగేసి అనంతకాల రూపిడికి నమస్కారం. ఆ విధంగా విజృంభిస్తూ వెళుతూ ఎప్పుడైతే ఆ చండముండలు తెచ్చుకున్న సైన్యం అంతా నాశనం చేసిందో ఆ చంద్రుడికి మహాకోపం వచ్చి కత్తి పట్టుకుని అమ్మ మీదకి వెళ్తున్నాడు. వెంటనే చూసింది, మరి చుట్టు పట్టుకుని కత్తితో నరికింది ఒక్కసారి. వెంటనే ముందు ఊరుకోలేదు. మరి నేనో అన్నాడు, నీ పని కూడా పడుతున్నాడు అన్నాను. వాడు జుట్టు పట్టి వాడి తలని నరికేసి 2 తలలు పట్టుకొచ్చిందండి ఆ తల్లి. ఇక్కడ తీసుకొచ్చి కౌశికి దగ్గర పెడుతూ అంటుంది, ఇదిగో మయా తవాత్రోపహుతౌ చండముండౌ మహాపశు.
యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభం చ హనిష్యతే. ఈ పదంలోనే చూపిస్తున్నాడు. నీ యుద్ధ యజ్ఞములో, అంటే ఇది యుద్ధం కాదు, యజ్ఞం అని చెప్పడం. నీ యుద్ధ యజ్ఞంలో నేను చండముండులనే పశువుల్ని సంహరించేశాను, మిగిలిన ఇద్దరు సంగతి నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడ పెట్టించాడు. వెంటనే నీ తల్లి సంతోషించింది. ఎవరు? కాళీదేవి. ఉవాచ కాళీం కళ్యాణి లలితాం చండికావచ. ఆవిడ పేరు కళ్యాణి లలిత, అంటే ఆవిడే లలిత. ఆ లలితాదేవి సంతోషించే మాట అన్నది. యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా త్వాముపాగత చాముండేతే తథాలోకే ఖ్యాతాదేవి భవిష్యసి. నువ్వు చండ ముండుల్ని సంహరించే గనుక నీపై ఇకపై నుంచి చాముండా అని పేరిచ్చింది. ఈ తల్లి పేరే చాముండా. అంటే కాళీ ఎవరు? చాముండ ఆవిడే. ఈవిడ ఒక శక్తి సిద్ధంగా ఉంది అమ్మ దగ్గర. ఇంతవరకు కౌశికి కాక వచ్చిన శక్తి ఒక్కటే యుద్ధంలో. ఇప్పుడు చాముండా నామానికి అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపై ఆ నామం ఉన్నప్పుడు తెలియాలి. చాముండా అంటే ఉగ్రరూపం అని కాదర్థం. చండముండ సంహారం చేసింది కనుక చాముండా అనేది భౌతికార్థం, తాత్వికార్థం చెప్తుంది శాస్త్రం. చము వియదాది సమూహ రూపాం సేనాం దాతి లాతి లడయోరక్యాత్ ఆదత్తే స్వాత్మ సాక్షాత్కారేణ నాశయతి. ఇది అద్భుతమైనటువంటి. అందుకే చాముండా మంత్రానికి వ్యాఖ్యానం రాస్తూ మంత్రశాస్త్రం ఏం చెప్తోందంటే, నిర్ధూత నిఖిలధ్వాంతే నిత్యముక్తే నిరాశ్రయే. 3 సంబోధనలు. మొదటి 3 బీజాక్షరాలకి అర్థం. రెండవది అఖండ బ్రహ్మ విద్యాయై అన్నారు. ఇక్కడ చాముండా అంటే నిజమైన అర్థం అఖండ బ్రహ్మ విద్య. ఇది అసలు అర్థం. అంటే కొంతమందికి అసలర్థాలే ఎక్కువ, వచ్చే జన్మకైనా ఎక్కాలి దండం పెట్టుకోండి. ఇది అసలర్థం దొరికే వరకు చండీ సప్తశతి ప్రయోజనం సిద్ధించినట్లు కాదు కనుక చాముండాకు అసలర్థం చెప్తున్నాడు. అఖండ బ్రహ్మ విద్య చాముండా అన్నాడు. మంత్రశాస్త్రం చెప్తున్న అర్థం ఇది. ఇక్కడ చండీ యాగం చేయడం వల్ల నీ లోపల ఆత్మగా ఉన్న అమ్మ తెలియాలి. తెలియడం కోసం చేయాలి. అంటే పవర్స్ రావని కాదు, అది ప్రధాన లక్ష్యం కాదు. అసలు లక్ష్యం నీ లోపల ఉన్న అమ్మ తెలియాలి. ఆవిడ నీలో ఆత్మరూపంగా ఉంది. నీలో ఆత్మగా ఉన్న తల్లి విశ్వమంతా ఆత్మగా ఉన్నది. ఆత్మ తప్ప మరొక పదార్థం లేదు ప్రపంచంలో. కానీ అది తెలియబడట్లేదు. మిగిలినవన్నీ తెలుస్తున్నాయి. ఆత్మ ఒక్కటే, మిగిలినవి అనేకం కదా. అనేకం. అనేకం అంటే ఎన్ని అంటే వేదాంత శాస్త్రం చెప్తుంది. ఆకాశము, భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. మొత్తం పంచభూతాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. వీటికి మూలమైన అవ్యక్తము, మహత్తు, అహంకారము. ఇవన్నీ ప్రకృతిలో ఉండేవే. ఇవన్నీ ఎన్నో కదా. ఎన్నో అందరికీ కనబడుతున్నాయి. కానీ వీటన్నిటిలో వ్యాపించిపోయిన ఆత్మరూపమైన అఖండ చైతన్యం తెలియబడట్లేదు. కానీ అది తెలిస్తే, అఖండమైన బ్రహ్మ విద్య తెలిస్తే ఇంకా ఎన్నో అనేవి ఇంకా కనబడవు. ఎన్నో అన్నీ ఒకటిగా అయిపోతాయి. కనుక ఎన్నో అనే అనేకం ఏకంలో లీనమైపోతేనే బ్రహ్మజ్ఞానం. అవునా లేదా? ఇది తెలిస్తే చాలు. మళ్ళీ 18వ అధ్యాయంలోకి వద్దాం. భగవద్గీతలో ఏంటంటే మాటికి భగవద్గీతలు గెలుపుతాడు. ఒక్కరోజు కూడా భగవద్గీత చెప్పకుండా లేదు అంటే అది మా భగవద్గీత గొప్పతనం అంటే తెలుసుకోండి. ఇక్కడ భగవద్గీత సర్వశాస్త్ర సారం. భగవద్గీతల శ్లోకాలు ఎన్ని? 700 శ్లోకాలు గీతలో ఉన్నాయి. సప్తశతి అంటే ఎన్ని? ఇప్పుడు అర్థమైందా? సప్తశతిగా చెప్పిన భగవద్గీతకి, సప్తశతిగా చెప్పిన చండీదేవి మహాత్మానికి రెండింటికి ఒకటే అర్థం. అనేకత్వం చూస్తున్నంత కాలం నీవు అజ్ఞానివే. ఏకత్వాన్ని చూడటమే జ్ఞానమును ఒక్క మాటలో చెప్పేశాడు మా స్వామి కృష్ణుడు 18వ అధ్యాయంలో. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడివిడిగా కనబడుతున్న వాటిలో విడకుండా ఉన్న ఏ ఆత్మచైతన్యం ఉన్నదో దాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చాక అనేకత్వం పోయింది. అవునా లేదండి? ఎలాగో అంటే ఇది సర్పము అని తెలిసాక, తాడు అని తెలిసాక సర్పం అనే అజ్ఞానం పోయిందా లేదా? ఎక్కడ పోయింది? అందులో లీనమైపోయింది. సర్పం అనేటటువంటి అజ్ఞానం తాడు అనే సత్యంలో లీనమైపోయింది. అలాగే అనేకము అనేటువంటి అజ్ఞానం ఏకమనే సత్యంలో లీనమైపోవాలి. కనుక చము అంటే సైన్యము, సమూహము అని అర్థం. కనుక చము అంటే అనేకత్వం. అనేకత్వం ఏంటంటే వియదాది సమూహ రూపం. ఆకాశాది అనేకత్వము ఏ జ్ఞానం తెలియడం వల్ల అది పోతున్నదో, అనేకత్వం పోతూ ఉన్నదో, డాతి లాతి అంటే పోవుట, లయమగుట అని అర్థం. సము డాతి అంటే అనేకత్వమును లయింపజేసుకునేటటువంటి ఆత్మజ్ఞానమే చాముండా. మొత్తం తెలుసుకోవాల్సింది అనేకత్వం అనే అజ్ఞానం పోయి ఏకత్వం అనే జ్ఞానం కలగాలి. ఆ ఏక జ్ఞానం, అఖండ జ్ఞానమే చాముండా. ఇంత అంతరార్థం. ఆత్మజ్ఞానం కలిగితే
అనేకమైన ప్రపంచ జ్ఞానం లయించిపోతుంది, బ్రహ్మజ్ఞానమే మిగులుతుంది. ఇదే ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం శివం మన్యంతే అని మాండూక్యోపనిషత్తులో మంత్రసారం. కనుక చాముండ అనేది కేవలం మంత్ర విద్య కాదయ్యా, ఆత్మవిద్య అని గ్రహించారు ఇక్కడ. ఇప్పుడు ఇంత అర్థమైనా అర్థమకపోయినా, మీరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా అసలు సత్యం చెప్పాలి కనుక చెప్పాను. ఇది గ్రహించే ఒకరిద్దరున్నా చాలా సంతోషం ఇక్కడ. అందుకే చాముండ అంటే ఇంత అర్థం. ఎప్పుడు అనేకత్వం ఎప్పుడు పోతుంది? స్వాత్మ సాక్షాత్కారేనా అనేకత్వం ఆదత్తే నాశయతి అన్నాడు ఇక్కడ. ఆత్మ సాక్షాత్కారం అయితే అంటే నిజమైన ఆత్మతత్వం తెలిస్తే అనేకమైన ప్రకృతి యొక్క భ్రాంతి తొలగిపోతున్నది కనుక అద్వైత స్వరూపమే చాముండ. అటువంటి అఖండ బ్రహ్మ విద్యని అనుసంధద్భయే విద్యే, దాన్ని నేను అనుసంధానం చేస్తున్నాను. ఇది మొత్తం మహామంత్ర వ్యాఖ్యానం ఇవాళ చేయడం జరిగింది. శ్రద్ధాళువులు ఈ జ్ఞానంతో జపం చేసుకోవాలి గురించి. కనుక చాముండ చండీ మంత్ర జపం యొక్క పరమార్థం ఆత్మరూపమే నమ్మని సాక్షాత్కరింపజేసుకోవడమే. ఇది పరమార్థం. మొత్తం ఈ కథలో చెప్తున్నారు. కనుక చాముండ అయినటువంటి ఈ తల్లి ఎప్పుడైతే చండముండ సంహారం చేసిందో ఇంక కోపం వచ్చింది ఎవరికి? ఇంకా వాళ్ళిద్దరు మిగిలేరుగా. ఎప్పుడైతే వాళ్ళందరూ రావడం మొదలుపెట్టారో మొత్తం వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ దగ్గర అనేక రకాల సైన్యాధిపతులు వస్తున్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ రాశాడు, వాళ్ళ నెంబర్స్ రాశాడు. భయం వేస్తుందండి. 86 రాక్షస సేనాపతులు, 80 మంది సేనానాయకులు, 50 రాక్షస సమూహాలు, 100 రాక్షస సంఘములు, ఇలా ఎన్ని లెక్కలు. ఇవన్నీ కలిపితే లక్షలు కోట్ల సంఖ్యలో అసుర సేనలు శుంభుని శుంభుల్ని ప్రధానంగా తీసుకుని సేనాధ్యక్షులతో సహా వస్తున్నాయి. అప్పుడు అంతమంది రాక్షస సేనలు వస్తుంటే సింహానికి హుషారు వచ్చిందండి. వచ్చి ఒక్కసారి తతసింహో మహానాదం అతీవ కృతవాన్ నృపా. అయితే ఆ సింహానికి ఉత్సాహం పుట్టేలా అమ్మవారు ఏం చేశారంటే వాళ్ళని చూసిన వెంటనే వింటి నారిని ఒక్కసారి మీటారు ఆవిడ. ఆ వింటి నారి మీటిన సవ్వడి మొత్తం ఆకాశం అంతా ప్రతిధ్వనించింది. ఆ సవ్వడితో పాటు అమ్మ గంట నాదం చేసింది. దీనితో సింహనాదం కలిసింది. మొత్తానికి ఆకాశమంతా అమ్మ వింటినారి సవ్వడలతో ఘంటానాదములతో సింహ గర్జనలతో మొత్తం నిండిపోయింది. ధనుర్ధ్యా సింహ ఘంటానాం నాదాపూరిత దిగ్ముఖ నినాదే భీషణై కాళీ జిగ్గే విస్తారితారణ. అంత జరగగానే కాళీదేవి కుషారు వచ్చి మరింత నాలుగు బయటకు చాచిందండి. ఇంకెన్నో దొరుకుతున్నాయి బఠానీలని. ఆవిడ ఉత్సాహావిడికి ఇలా ఉంటే అప్పుడు ఒక అద్భుతమైన వింత జరిగింది. పైనుంచి ఆకాశంలో యుద్ధాన్ని చూస్తున్నారు బ్రహ్మ విష్ణు రుద్ర కుమార ఇంద్రాది దేవతలు. చూస్తూ ఉంటే ఇక్కడ అమ్మవారు ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఆవిడ వచ్చారు, ఇద్దరే. ఎదురుగా కోట్లాది రాక్షస సైన్యం. పైనుంచి దేవతలు చూస్తున్నట్ట. ఆ దేవతల్లో ప్రధానంగా ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్క శక్తి బయటకు వస్తుందండి. ఇది చూడవలసిన అద్భుత దృశ్యం. బ్రహ్మదేవుని నుంచి ఒక శక్తి వచ్చింది. ఏ ఏ దేవత నుంచి ఏ శక్తి వచ్చిందో ఆ శక్తి ఆ దేవతా రూపముతో స్త్రీ రూపంలో ఉంది. ఇప్పుడు బ్రహ్మదేవు నుంచి వచ్చిన శక్తి ఎలా ఉందో చూద్దాం. హంసయుక్త విమానాగ్రే సాక్షసూత్ర కమండలు ఆయాత బ్రహ్మణ శక్తి బ్రహ్మాణి సవిధీయతే. హంస మీద కూర్చొని ఒక చేత్తో అక్షమాల ఒక చేత్తో కమండలం పట్టుకొచ్చింది. ఆవిడ పేరు బ్రాహ్మి. ఒక్కొక్క దేవతని తరచుకు నమస్కారం చేసుకుంటారు.